హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. అందరికీ ఈరోజు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి మనము మన గార్డెన్లో ఉన్న రెండు కొత్త రకం గులాబీ మొక్కల గురించి అయితే తెలుసుకుందాము. ఒకటి వచ్చేసి డబల్ షేడ్ కలర్ అండి. ఆల్రెడీ ఇది నా వీడియోలో చేశాను. మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్స్ మొగ్గలు చాలా అయితే వస్తున్నాయి. ఈరోజు ఫ్రెష్గా మళ్ళీ వీడియో అయితే తీశాను. అలాగే తీగ జాతి గులాబీ రకం మొక్క కూడా ఉన్నది. వాటికి కూడా బోల్డ్ అన్ని పువ్వులు అయితే వచ్చాయి. ఈరోజు గులాబీ మొక్కల గురించి తెలుసుకుందాం అన్నాం కదా, ఇదేనండి. ఒకటి వచ్చేసి డబల్ షేడ్ కలర్లో, దీన్ని మనము డబల్ డిలైట్ రోజ్ ఫ్లవర్ అని కూడా చెప్పవచ్చు. వీటిలో మల్టీ కలర్లో చాలా రకాలైతే ఉంటాయి. నేనైతే ఇది నర్సరీ నుండి వైట్ అండ్ పింక్ షేడ్లో 2 కలర్స్ ఉన్నదైతే తీసుకొని వచ్చాను. హాఫ్ వైట్ హాఫ్ పింక్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్. ఇప్పుడిప్పుడే మనకి పువ్వులు మొగ్గలు రావడం అయితే స్టార్ట్ అవుతున్నాయి. నేను జూన్ ఆ టైంలో అయితే కంప్లీట్గా ప్రూనింగ్ చేసి రెడీ చేశాను. ఇది ఆగస్ట్ మంత్ కదా, మనకి కొత్తగా కొమ్మలు ఆకులు చిగురించి పువ్వులు మొగ్గలతోటి ఈ గులాబీ మొక్క చాలా అందంగా అయితే ఉంది. వాల్కి కూడా చాలా డెకరేటివ్గా కనిపిస్తుంది. ఇది నేను బయట వైపు నేలపైనే వేశాను. ప్రతి కొమ్మకి మొగ్గలు ఉండి బోల్డ్ అన్ని పువ్వులు అయితే వస్తున్నాయి. తగినన్ని ఫర్టిలైజర్స్ అయితే ఇస్తున్నాను. ఇంకొక రకం గులాబీ మొక్క వచ్చేసి తీగ జాతి రకం అని చెప్పాను కదా, ఇది వైట్ రోజ్ ఫ్లవరు. ఇది తీగ జాతి వెరైటీ కాబట్టి వాల్కి కంప్లీట్గా నేను అల్లుకునేలాగా సెట్ చేశాను. ఇది చూడండి ఎంత పొడవుగా పెరిగిపోయిందో. ఈ వైట్ తీగ జాతి గులాబీ రకం మొక్క వచ్చేసి నేను వేసి కూడా చాలా టైం అయితే అవుతుంది. ఎప్పటికప్పుడు మళ్ళీ ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. ఇది ఇట్లా గుత్తి గులాబీ లాగా ఒకే చోట 10, 11 అలా బంచెస్ అయితే ఫ్లవర్స్ వస్తాయి. ఇవన్నీ వైట్ రోజ్ ఫ్లవర్సే. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సీనరీ కూడా అర్లీ మార్నింగే వీడియో తీశాను. దీని రూట్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ కింది వైపు వేశానన్నాను కదా, ఇదంతా పెరిగి మనకి వాల్ పైకి కూడా పాకింది. తీగజాతి వెరైటీ కదా, బోల్డ్ అన్ని పువ్వులు అయితే వస్తున్నాయి, గులాబీ పువ్వులు. ఫర్టిలైజర్స్ వచ్చేసి నేను ఆనియన్ పీల్ ఫర్టిలైజరు, బనానా పీల్ ఫర్టిలైజరు, ఎగ్సెల్ పౌడరు, వర్మీ కంపోస్టు ఇలా అయితే గులాబీ మొక్కలకి ఇస్తూ ఉంటాను. అందుకే బోల్డ్ అన్ని పువ్వులు మొగ్గలతోటి 2 గులాబీ మొక్కలు చాలా నిండుగా అయితే కనిపిస్తున్నాయి. ప్రూనింగ్ ఒకటి ఇంపార్టెంట్. ఇదండి ఈరోజు గులాబీ మొక్కల గురించి అయితే తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తెలుసుకున్న గులాబీ మొక్కలు అయితే ఇవే.